నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఇటు తెలంగాణ వాదులు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ముఖ్యమైన తెలంగాణ ప్రాంతీయ వాదాన్ని ముఖ్యంగా అభిమానించేటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆగ్రహించి ఆయన తెలంగాణలో అడుగుపెట్టనేమని, ఆయన తెలంగాణలో తిరగనేమని చెప్పి చాలా వరకు ఆయనను వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో తన పైన వచ్చినటువంటి ఆగ్రహాలను ఇటు మార్పు చేస్తూ తిప్పివేస్తూనే తన పైన అభిమానాన్ని చూరగొనేటువంటి ప్రయత్నం చేశారు. అందులో సఫలీకృతం అయ్యారని కూడా చెప్పచ్చు. ముఖ్యంగా అసలు పవన్ కళ్యాణ్ పైన ఎందుకు ఆగ్రహం వచ్చింది, ఇప్పుడు ఎందుకు అభిమానం వస్తుంది అనేది ఒకసారి మనం గమనిస్తే మాత్రం, ఏదైతే పవన్ కళ్యాణ్ గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక టీవీ డిబేట్లో పవన్ కళ్యాణ్ గురించి ఒక వివాదాన్ని, ఒక విమర్శన అయితే చేశారు. దానికి సంబంధించి ఆయన తన మాటలను కూడా, తన వ్యాఖ్యలను వెనక్కి కూడా తీసుకున్నారు. ఈ విషయం పైన స్పందించినటువంటి పవన్ కళ్యాణ్, నేను ఇతని పైన ఎటువంటి కేసులు పెట్టను, కానీ విమర్శల పేరుతో, విశ్లేషకుల పేరుతో ఈ రకంగా మాట్లాడడం సరైంది కాదు అంటూ ఆయన అయితే కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఈ కామెంట్స్ చేసిన తర్వాతకి ఇటు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి ఈ యొక్క వివాదం కాస్త రెండు ప్రాంతాల మధ్య వివాదంగా తలెత్తింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతుగా ఇక్కడున్నటువంటి తెలంగాణ వాదులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ను వ్యతిరేకించడం, పవన్ కళ్యాణ్ని పైన దూషణలు చేయడం, ఆయన జనసేన పైన దూషణలు చేయడం, అతను తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకి అని, ఆయన తెలంగాణలో అడుగు పెట్టకూడదని, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కొన్ని అనకూడని, వాడకూడని పదజాలంతో ఆయన దూషించడం కూడా జరిగింది. ఇది జరిగిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి జనసేన సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా వారు ప్రెస్ మీట్లు పెట్టి వాటిని ఖండించడం, ఆ పవన్ కళ్యాణ్ పైన ఎవరైతే దూషణలు చేశారో వారిపైన కూడా వీళ్ళు కౌంటర్లు వేయడం అనేది జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన ఆంధ్రాలో కేసులు పెట్టడం, ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తారని పోలీసులు వచ్చారని కూడా కొంత ప్రచారం జరగడం, దాన్ని నాగేశ్వరరావు కూడా ఖండించడం, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి కేసులు వద్దని వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక ఏదైతే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ప్రాంతీయ భేదాలు, ఈ యొక్క ఘర్షణలు జరిగాయో, ఈ నేపథ్యంలోనే జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేనకు సంబంధించి ఒక సభను పెట్టుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే భావించారు. ఆయన భావించి ఆ సభకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి దీనికి అనుమతి లభించలేదు. ఈ సందర్భంలోనే తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కావచ్చు, ఇతరత్ర నాయకులు కూడా పవన్ కళ్యాణ్ పైన అవాకులు చవాకులు పేలడం, పవన్ కళ్యాణ్ ఇక్కడ జూన్ 2వ తేదీన సభ పెట్టుకోకూడదు, ఒకవేళ అతను ఇక్కడ సభ పెట్టుకోవాలన్నా, పార్టీని నడపాలన్నా కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి వారు డిమాండ్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో తమ సభకు అనుమతి రాకపోవడంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే జూన్ 2వ తేదీన జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తన యొక్క అభిప్రాయాన్ని కూడా ఆయన బయట పెట్టడం జరిగింది. అసలు ఇంతకైనా ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో దానికి సంబంధించిన వీడియో చూసిన తర్వాత దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా, బోర్లేంచి ఆ రోజు ఓట్లు పడతాయనో, తెలంగాణ కూర్చోబెడుతూ తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందనో కాదు, మాకు ఇష్టం, నా ప్రేమ నా తెలంగాణ మీద. తెలంగాణకి నాకెంత ప్రేమ ఉందో, తెలంగాణకి నాకెంత ప్రేమ ఉందో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం విమర్శించే నాయకులకు లేదు. నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కానీ
అన్ని కులాలు బాగుండాలి అని చెప్పి మరి వచ్చాం. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణని ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పని చెప్పాను తప్ప తెలంగాణ సంస్కృతి మీద కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఎప్పుడూ జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకి చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. 29లో ఖచ్చితంగా జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కాకపోతే మీరు అడిగే ప్రశ్న తెలుగుదేశం ఇవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే అది ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి, నాకు తెలియదు. ప్రామిస్గా చెప్తున్నాను, ఇంకా నాకు మోసం చేయాల్సిన అవసరం లేదు. రైట్. ఈ వీడియోలో మనం చూస్తే మాత్రం జూన్ 2వ తేదీన ఆయన తన ఇంటి వద్ద మీడియా సమావేశం పెట్టి తెలంగాణకు తాను వ్యతిరేకం కాదు, జనసేన పార్టీ వ్యతిరేకం కాదు, కేవలం తెలంగాణ విభజనకు మాత్రమే, విభజన ఏ రకంగా జరిగిందో ఆ పద్ధతికి మాత్రం వ్యతిరేకం అని చెప్పడం, అలాగే 2029 తెలంగాణ ఇక్కడ తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేస్తుందని కూడా ఆయన బహిర్గతంగా చెప్పారు. ఇక ఎవరైతే తనపైన విమర్శలు చేశారో, తప్పుడు ప్రచారం చేశారో, తను తెలంగాణకు వ్యతిరేకమని, ద్రోహి అని చెప్పి ఎవరైతే మాట్లాడారో వాటన్నిటికీ ఆయన గట్టిగా కౌంటర్ ఇస్తూనే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పైన కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో వాటి గురించి కూడా వివరించారు. ముఖ్యంగా ఆయన పైన ఏవైతే విమర్శలు, ఆరోపణలు వచ్చాయో వాటిని క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పైన ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కొంతమంది తెలంగాణ వాదులు కావచ్చు, అలాగే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కేటీఆర్ కావచ్చు, టీఆర్ఎస్కి సంబంధించినటువంటి కవిత కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్ళీ ఆంధ్రాలో ఒక సమావేశంలో మాట్లాడుతూ, నేను తెలంగాణ గురించి నేను మాట్లాడాను, ఆ మాటలు కట్టుబడి ఉన్నాను, కానీ తనపైన ఎవరెవరో మాట్లాడుతారు అన్నారు, అవిటిని నేనేం పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ తెలంగాణలో జనసేన ఖచ్చితంగా పోటీ చేస్తుందని కూడా మళ్ళీ క్లారిఫై ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన మొన్న రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా తెలంగాణ గురించి ప్రస్తావిస్తూ 12 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటికీ కూడా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న తెలంగాణ అమరవీరులను ఎందుకు గుర్తించలేకపోయారు, వారి కుటుంబాలను ఎందుకు ఆదుకోలేకపోయారు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అసలు ఎందుకు తెలంగాణ పైన, ఈ తెలంగాణ సంబంధించినటువంటి కొన్ని ప్రభుత్వాలు, కొన్ని పార్టీలు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నాయంటూ కూడా ఆయన అయితే మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఒక వీడియో కూడా చూద్దాం. తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం ఈ రోజు ఎజెండాలు ఇది ప్రధాన అంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. చాలా మంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది, మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులంచడం పెగలం ఏంటో భయం అనుకుంటారు. విభజన సమయంలో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. 18 నుండి 20 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మనం ఢిల్లీని తాకినప్పుడల్లా మనకి ఈ విషయాలన్నీ మనసులోకి స్ఫురణలోకి వస్తాయి. ఇక్కడ నుండి కొన్ని గంటల దూరంలోనే మన పట్ల ఎంతో శత్రుత్వంతో ఉన్న పాకిస్తాన్ ఎంతసేపు ఆ సరిహద్దులు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈరోజు నేను ఎందుకు ఇక్కడ పెట్టానంటే జనసేన పార్టీలోని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి సభ్యుడు ఇది అర్థం చేసుకోవాలని ఇక్కడ నేను పెట్టాను. అంటే ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడో మనం కూర్చోంటే హైదరాబాద్, మంగళగిరి, ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణలో కాకుండా ఢిల్లీ రాజధాని కేంద్రంగా చేసుకొని మాట్లాడితే దాని గాఢత అందరికీ అర్థం అవుతుంది, మన బాధ్యత కూడా తెలుస్తుందని ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం. రైట్గా ఢిల్లీ కేంద్రంగా మాట్లాడితే ఈ ప్రాంతీయవాదం కన్నా జాతీయ భావం ముఖ్యమనేది ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి, అలాగే కొంతమంది దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పరోక్షంగా కాంగ్రెస్ సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి పైన ఆయన టార్గెట్ చేసుకొని అక్కడ అవాకులు చవాకులు పేలుతారు, ఢిల్లీకి వచ్చి మాత్రం సైలెంట్ అయిపోతారు, మూగబోతారు,
అలాంటి వారు మాట్లాడుతున్నారని చెప్పి కూడా ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ పైన ఆయన విమర్శలు అయితే చేశారు. ఇక ఢిల్లీలో తెలంగాణ పైన గురించి మాట్లాడిన తర్వాత ఆయన ఏదైతే తన అభిమాని ఒకరు వరంగల్ హన్మకొండలో తనను చూడాలంటున్నారని చెప్పి అక్కడికి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని కలవడం, కలిసి అతని కోరిక ఏంటో కనుక్కొని దాన్ని తీర్చడం, అతని కుటుంబానికి ఆర్థిక సాయంగా అందిస్తామని చెప్పి ఒక క్యాంటీన్ పెట్టిస్తామని చెప్పడం, ఇవన్నీ జరిగి ఆ తర్వాత భద్రకాళి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ సరిగ్గా పాటించకపోవడం, భద్రతను కూడా ఇవ్వకపోవడం, భద్రతా వైఫల్యాలు తలెత్తడం, ఇవన్నీ అంశాలు జరిగాయి. దానికన్నా ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ ఆ అబ్బాయి నిరంజన్ని కలిసినప్పుడు ఏం మాట్లాడారో దానికి సంబంధించిన విజువల్ ఒకసారి చూద్దాం. అవును, ఇంటికి ఎవరు వచ్చిన గారు వీడియో పంపించారు. ఆయన స్వామి మోహన్ దాస్ గారు వచ్చారు. మోహన్ దాస్ గారు కూడా నన్ను నమస్కారం తెలియజేయండి. చెప్తుందండి, నేను అందుకు గణేష్ గుడికి వెళ్ళి బాబు పేరు పూజ చేయించాలి, నీకు అది పంపిస్తానా? నువ్వు చెప్పినది చేస్తా, నువ్వు అడిగావు కదా, చేస్తా. నేను ఓజీ 2 చేస్తే నువ్వు స్పెషల్ చేస్తున్నావు. ఏనన్నా ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా నేను పిలిపిస్తాను, నేను తీసుకుపోతాను. నీకు అన్ని బాగా అయిన తర్వాత అసలు ఓజీ చూద్దాం. ఈ వీడియోలో చూస్తే మాత్రం ఆయన ఆ బాబు నిరంజన్ని కలవడం, కలిసిన తర్వాత అతనికి అన్ని మంచిగా చూసుకున్నానని చెప్పడం జరిగింది. ఇక ఈ భద్రకాళి టెంపుల్ ఇష్యూ వచ్చేసరికి దానిపైన కొంచెం భద్రతా వైఫల్యాలపైన కూడా విమర్శలు కూడా రావడం జరిగింది. ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం వరకు పవన్ కళ్యాణ్ పైన ఉన్నటువంటి ఆగ్రహాన్ని, తెలంగాణ వాదుల యొక్క ఆగ్రహాన్ని ఇప్పుడు తనకు అనుకూలంగా తెలంగాణలో తనకొక మానవత్వవాదిగా తన తెలంగాణ ప్రజల మన్ననను కూడా చూరగొనేటువంటి ప్రయత్నం చేశారు. అందులో సఫలీకృతం కూడా అయ్యారు. ముఖ్యంగా తెలంగాణను టార్గెట్ చేసుకొని 2029లో ఇక్కడ పోటీ చేస్తామని చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే రేపు అంటే జూన్ 19వ తారీఖున తెలంగాణలో జనసేన స్టేట్ ఆఫీస్ని కూడా ప్రారంభించనున్నట్లుగా చెప్పారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం తన జనసేన పార్టీని జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో పాగా వేయాలని, తెలంగాణలో తన సత్తా చూపించి తెలంగాణ తర్వాత మెల్లగా కేంద్ర రాజకీయాల్లోకి అడుగులు వేయాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ గురించి, ఆంధ్ర గురించి మాట్లాడడం, అలాగే దక్షిణాది రాష్ట్రాల గురించి కూడా ప్రస్తావించడం, ఆయన అనేది కూడా మాట్లాడడం కూడా జరిగిందని కూడా చాలా వరకు వార్తలు వినబడుతున్నాయి. ఇక ఏదేమైనా తెలంగాణలో గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ అంశం చాలా వరకు అందరూ మాట్లాడారు. ఆయన పైన చాలా విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. అటువంటి వారే ఇప్పుడు ఆయన్ని అభినందిస్తున్నటువంటి పరిస్థితిగా మనకు తెలుస్తుంది. తన పైన వచ్చినటువంటి ఆగ్రహాన్ని తన తెలివితేటలతోటి, తన యొక్క వ్యక్తిత్వంతో ఒక మానవతావాదిగా, ఒక మంచి మనిషిగా తన ఆగ్రహాన్ని తీసివేసి ప్రజల యొక్క, తెలంగాణ ప్రజల యొక్క ప్రేమాభిమానాన్ని చూరగొనేటువంటి ప్రయత్నం చేశారు. అందులో సఫలీకృతం కూడా అయ్యారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు తెలంగాణలో పాగా వేయాలని ఖచ్చితంగా కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పైన ఆయన ఫోకస్ పెట్టి దానిపైన విమర్శనాస్త్రాలను కురిపిస్తూనే ఆయన ఇక్కడ తెలంగాణలో జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని,
తన సత్తా చాటాలని, తనకు ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్లో ఉన్నప్పటికీ కూడా తను మాత్రం ఇక్కడ చేస్తారని, తనకు అనుబంధంగా ఎవరు కలిసి వస్తారు లేరు తనకు మాత్రం తెలియదని, తన పార్టీ మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పైన కూడా విమర్శనాలు కురిపిస్తూనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్కడైనా ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, జనసేన కూడా ఇక్కడ పోటీ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ వాళ్ళ ఆఫీసులు పెట్టుకోవచ్చు, వాళ్ళ అభ్యర్థులను పెట్టుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అని కూడా ఒక రకంగా సానుకూలంగా స్పందించడం. దానికి అనుగుణంగానే జనసేన అధినేత రేపు జూన్ 19న తెలంగాణలో స్టేట్ ఆఫీస్ని ఓపెన్ చేయడం, ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం వంటి అంశాలు, అలాగే తమ యొక్క కార్యకర్తలకు దిశానిర్దేశాలు చేస్తూ ఎప్పటికప్పుడు తెలంగాణను కూడా రాజకీయాల్లో పట్టించుకునే విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే తెలంగాణ అమరవీరులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వారి కుటుంబాలను పరామర్శించి వారికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలని కూడా వారి భావిస్తున్నట్టు కూడా ఒక అంతర్గత సమాచారం అయితే మనకు బయటకు వచ్చింది. ఏదేమైనా తెలంగాణ రాజకీయాల పట్ల పవన్ కళ్యాణ్ పూర్తి ఫోకస్తో, పూర్తి నిబద్ధతతో ఆయన కంకణం కట్టుకొని ఇక్కడ క్రియాశీలకంగా వ్యవహరించే విధంగా చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక ఆగ్రహం తనపైన వచ్చిన కోపాన్ని అదే మనిషి కొన్ని రోజుల వ్యవధిలోనే తనపైన ప్రేమగా మార్చుకోవడం మాత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి పూరలోకం.